ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రముఖ రాజకీయ నాయకులకి వారి చెల్లెళ్ళు చెప్పులో మేకులా తయారయ్యారు. ఎప్పుడు గుచ్చుకుంటుందో ఎప్పుడు మెత్తగుంటుందో తెలియనటువంటి పరిస్థితి. కింద ఏదైనా కొద్దిగా గట్టిగా రాయి లాంటి పదార్థం తగిలింది అనుకోండి చెప్పుకి, ఆ ముళ్ళు కొంచెం మనకి పైకి తగులుతుంది. లేదు మెత్తటి నేలలో నడిచామనుకోండి ఆ ముళ్ళు గుచ్చుకోదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కల్వకుంట్ల తారక రామారావు గారికి అదే పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ షర్మిల గారు మాట్లాడినటువంటి మాటల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పుపడుతున్నారు. పైగా షర్మిల గారిని తిడుతూ పచ్చి బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నారు. కామెంట్స్ కూడా అవే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల గారు ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు. మరి వాళ్ళిద్దరిని వైసీపీ పార్టీ వాళ్ళు ఒకే విధంగా చూడట్లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైహార్డ్ ఫ్యాన్స్ అంతా కూడా షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులాగా చిత్రీకరించారు. ఆయన కోసం పాదయాత్ర చేసిన, ఆయన సీఎం అవడానికి సహాయం చేసిన, ఆస్తుల విషయంలో షర్మిల గారికి అన్యాయం జరిగిన ఆమె ప్రశ్నించకూడదు అనేది వీళ్ళ వర్షం. వైఎస్ఆర్ కూతురుగా నాకు కూడా హక్కు ఉంటుంది కదా అనేది ఆమె వర్షం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా షర్మిల గారితో మాట్లాడుకున్నట్లయితే కొంత గౌరవం దక్కేది. సరే, ఇక ఆ విషయం అలా ఉంచితే, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ మీద పోరాడాలి, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎందుకు సెటైర్లు వేస్తున్నారని చాలా మంది వైసీపీని సమర్థించేటువంటి మీడియా జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీని విమర్శించడం ఆవిడ చేస్తున్న పనే, ఆల్రెడీ విమర్శిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి 40% ఓటింగ్ని కూడా ఈమె సొంతం చేసుకోగలగాలి. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి 40% ఓటింగ్ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి వ్యక్తులే. ఈ పాయింట్ బాగా గమనించండి. షర్మిల గారు వైఎస్ఆర్ పార్టీ మీద ఎందుకు దృష్టి పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తున్నారు, వైఎస్ఆర్ గారు మొదలుపెట్టినటువంటి జలయజ్ఞం కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి బూడిద పాలు చేశాడు అని ఎందుకు అంటున్నారు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో మీటింగులు పెట్టలేదు, బయటికి రాలేదు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? పాదయాత్ర 3 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడే ఎందుకు ప్రకటిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే 40% ఉన్నట్టు ఓటింగు షర్మిల గారికి కూడా భాగం ఉంటుంది. ఒకసారి అర్థం చేసుకోండి. మన ఇంటికి ఎవరైనా వెల్ విషర్స్ ఉంటే వారు మన నాన్నగారికి ఫ్రెండ్స్ అయితే తర్వాతి కాలంలో మన ఇంట్లో ఉన్న ఇద్దరు అన్నదమ్ములకి లేదా అక్క చెల్లెళ్ళకి లేదా తమ్ముడు అక్కకి లేదా అన్నయ్య చెల్లికి కూడా వాళ్ళు వెల్ విషర్స్ గానే ఉంటారు. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ వీళ్ళిద్దరికి సజెషన్స్ ఇస్తూనే ఉంటారు, వెనక ఉండి ధైర్యం చెబుతూనే ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 40% వైఎస్ఆర్ ఫ్యామిలీని ఇష్టపడేటువంటి ప్రజల ఆశీస్సులు షర్మిల గారికి కూడా ఉండాలి కదా. ఎందుకు ఈ విషయంలో షర్మిల గారు మిస్ అవుతా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు ఎందుకు పొందలేకపోతున్నారు? తెలంగాణలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించేటువంటి వ్యక్తులు ఉంటారు. మరి అక్కడ పార్టీ పెట్టి ఎందుకు ఓటమి పాలయ్యారు, ఘోర ఓటమి పాలయ్యారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభిమానుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే గ్రాప్ చేసుకుంటారా? షర్మిల గారికి ఆ హక్కు లేదా? వైఎస్ఆర్ గారి ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తున్న మనిషిని నేనే అని షర్మిల గారు చెప్తున్నారుగా. మరి అటువంటిప్పుడు వైఎస్ఆర్ గారి అభిమానులంతా కూడా షర్మిల గారి అభిమానులు అవ్వాలి కదా. పైగా వైఎస్ఆర్ గారు పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే షర్మిల గారు పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా 40% ఓటింగ్ లో కొంత తగ్గాలి. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైనటువంటి పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ఆర్ గారి ఆజ్ఞలను పాటించట్లేదు. వైఎస్ఆర్ గారు పాటించినటువంటి రాజకీయ విలువల్ని తను పాటించట్లేదు. వైఎస్ఆర్ గారి లాగా ప్రజల మనసు గెలుచుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ గారు ఒకసారి గెలిచారు 2004లో, 2009లో కూడా గెలిచారు. ఎట్లా గెలిచారు? 2004లో గెలిపిస్తే దాన్ని సార్థకం చేసుకున్నారు, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు కదా. అంటే వైఎస్ఆర్ గారి రాజకీయ వారసత్వం ఏదైతే ఉందో దాన్ని తీసుకోలేకపోయారని అర్థం కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాష, పాటించేటువంటి విధి విధానం కూటమి నాయకులందరినీ వాడు వీడు అని అనిస్తున్నారు. అంటే వాళ్ళని వాడు వీడు అంటే మనకు పెద్ద సమస్య కాదు, కానీ రాజకీయాల్లో ఉండదగినటువంటి వ్యక్తి, సీఎం అవ్వాలనుకునేటువంటి వ్యక్తి ఎవరినైనా గౌరవించాలి. పైగా వాళ్ళు మంత్రులు. వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి, ఆయన పట్టుకుని వాడు వీడు అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అనే అమ్మాయి విషయంలో ఏదో లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతన్ని వాడు వీడు అనేసి అంటే రాజకీయ విలువలు కోల్పోతున్నటువంటి వ్యక్తి. మనం చూస్తే వైఎస్ఆర్ గారి పాత వీడియోలు చూస్తే ఎక్కడా కూడా అట్లా ఒక మనిషిని దూషించినట్టుగా అనిపించదు. అపోజిషన్ అయినటువంటి తన ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా హెల్దీ రాజకీయాలు చేశారు.
రాజకీయాల గురించి మాట్లాడినంతసేపు రాజకీయాలు, అసెంబ్లీలో ఉన్నంతసేపు ఒకరి మీద ఒకరు గెలిచేటువంటి ప్రయత్నం, రాజకీయంగా ఒకరికి మించి ఒకరు ప్రజలకు సేవ చేసేటువంటి ప్రయత్నం. మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ పాయింట్ మిస్ అయింది, ఆ లాజిక్ మిస్ అయింది. సో ఇక్కడ వారసత్వ రాజకీయాలు వైఎస్ఆర్ గారి నుంచి తీసుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికే 40% ఓటింగ్ ఉండి 151 సీట్లతో గెలిచి సీఎం అయితే తర్వాత ఎలక్షన్స్ లో 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు రావడం కూడా గొప్పే కదా ఒక రకంగా. మరి షర్మిల గారికి కూడా రావాలి కదా ఆ రకంగా, మరి ఎందుకు రావట్లేదు? ఈ విషయాన్ని గుర్తించినటువంటి షర్మిల గారు, మా నాన్నగారికి 40% ఓటింగ్ ఉంది, లేదా మా నాన్నగారు 2 సార్లు సీఎం గా గెలిచారు, మా నాన్నగారికి ఉన్నటువంటి ప్రజల అభిమానాన్ని మా అన్నయ్య పొందుతున్నాడు, నేను ఎందుకు పొందలేను అనేటువంటి విషయాన్ని గుర్తించారు. అంతేగాని ఇక్కడ అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తారా, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తారా అనేది పాయింట్ కాదండి. ఈ ఓట్లను, వైఎస్ఆర్ అభిమానుల ఓట్లను షర్మిల గారు ఎంతవరకు రాబట్టుకోగలరు అనేదే పాయింట్. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు ఆమె. మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమానులు వైసీపీ పార్టీకి ఓటేస్తున్నారు. వారందరినీ షర్మిల గారి వైపు తిప్పుకొని నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా మలుచుకోవడమే ఆవిడ చేస్తున్నటువంటి మొదటి ప్రయత్నం. నేనైతే ఖచ్చితంగా ఈ విషయంలో షర్మిల గారిని అప్రిషియేట్ చేస్తాను. ఏ పార్టీ గెలుస్తుందా లేదా అనే విషయం పక్కన పెట్టండి. మొదట ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ గారికి ఉన్నటువంటి అభిమానుల్ని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేలాగా చేయడమే ఆవిడ యొక్క ముఖ్య ఉద్దేశం అని నేనైతే అభిప్రాయపడుతున్నాను. అందుకని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపి జగన్మోహన్ రెడ్డి గారికి పడుతున్నటువంటి ఓటు బ్యాంక్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరి షర్మిల గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి విధానం గురించి, అసలు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా అనర్హుడు అని కూడా అన్నారు. ఇది చాలా పెద్ద పదం, స్ట్రాంగ్ వర్డ్ ఇది. దీని గురించి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.